మా పాప మొక్కలు పెడుతుంది. పాపం అదే గొయ్యి అంతా తీసుకుంది. మా వాడు తెలివిగల్లోడు కదా, అందుకని గొయ్యి అంతా నా చేతితో తీపిచ్చి మొక్కలు మాత్రం వాడి చేతితో పెట్టాడు. పాపం అన్నీ తీసుకొని వెళ్ళి స్నానానికి వెళ్ళింది. రెడీ అయ్యి వీడియో తీస్తానమ్మా అన్న. ఇదిగోండి గొయ్యి తీసుకుంటాడానికి 2 మొక్కలు పెడతాం. కానీ ఇది ఒంట్రెక్కగా ఉంది, కానీ ఫ్లవర్ అయితే చెట్టుకున్న అందంగా ఉంది. ఎప్పుడన్నా ఎమర్జీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా టిక్గా హైబ్రిడ్ కదా. నా చెప్పులు చూసారు ఎలా ఉన్నాయో. మా అమ్మాయి మాత్రం నిన్న చెప్పులు బాగానే ఉన్నాయి, ఇంకో జత కొనుక్కుంది. 100 రూపాయలు కొనుక్కోమంటే 250 కొనుక్కుంది. కానీ మనకి ఎలా ఉన్నా పిల్లలు బాగుండాలి, మంచిగా రిచ్గా బతకాలి అనుకుంటాం. కానీ మన పరిస్థితి ప్రభావం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయండి. కొంచెం కష్టం అనిపించిన మీకు, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి సమస్యలు ఎదురైనప్పుడు ఎదుర్కొనే సామర్థ్యంగా తయారు చేయాలి. అది బాధ్యత మనదే. గురువు కంటే మొదటి బాధ్యత మనది, మన తర్వాత గురువు. కాబట్టి సాధ్యంతో కఠినంగా కొన్ని విషయాల్లో ఉండండి, ఎందుకంటే అలా ఉంటేనే వాళ్ళ లైఫ్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఈరోజు ప్రేమగా చూసామంటే రేపు పొద్దున వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేరు, ఇంకొక మనిషి మీద ఆధారపడతారు. కానీ వాక్మేట్ చెప్పులు వాడేదాన్ని, ఎంత ఇదిగా ఉండేదానికని దాపుడికి ఇంకో జత ఉంచేదాన్ని. అలాంటి దాపుడికి లేదు, ఇంకోటి లేదు. ఇది కూడా మొన్న మా పిన్ని వచ్చింది మొన్న నుంచి. మా పిన్ని కాలు చెప్పులు తెగిపోయి ఇచ్చింది. 3 months అయ్యింది. అయ్యే ఇప్పటికీ వాడుతున్నా. ఈరోజు 100 రూపాయల చెప్పులన్నా ఖచ్చితంగా కొనుక్కోవాలి, ఎందుకంటే బయటికి వెళ్తుంటే మరీ చీప్గా చూస్తున్నారు. మన ఒంటి మీద ఉన్న డ్రెస్సు మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాం ఆ మెయింటెనెన్స్ మాత్రమే చూస్తారు. ఆ మెయింటెనెన్స్లో కొంచెం తక్కువగా కనిపించినా బురద జల్లుదామా, ఒక రాయేద్దామని చీప్ క్వాలిటీ మైండ్ సెట్తో చూస్తారు. అవతల వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని వీడైతే చెప్పు షాప్ దగ్గర కూడా నేను చిన్న వీడియో పోస్ట్ చేస్తా. కానీ ఇంత లైఫ్కి పడిపోతానని ఎప్పుడు గెస్ చేయలే. నేను చాలా వీడియోస్ చెప్తూనే ఉంటాను, గెస్ చేయింది అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ అని. ఆ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్లో మూవ్ ఆన్ అవుతున్నా నేను. ఏమో ఏదైనా కానీ వెనకడుగు వేయకుండా ముందుకి నడిస్తే చాలు. ఆ నడిచే దావలో ఫేస్కున్న చిరునవ్వు మిస్ కాకుండా నడిస్తే చాలు. దేవుడిని అదే కోరుకుంటున్నా. నాకు ఫ్రీగా ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉంటే అది ఒక స్మైల్.